క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన బిడ్డలారా, రక్షకుడు పునరుత్థానుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు. ప్రభునందు ప్రియ బిడ్డలారా, ఈరోజు మన ధ్యానాంశం దేవుడను నేనే. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియగు దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. వాక్య భాగం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, సర్వాధికారి అయిన దేవా, నీవే దేవుడవు, మహాత్యం కలిగిన దేవుడవు. నాయనా, ఈ యొక్క సమయంలో ఈ వాక్యాన్ని బయలుపరిచి వివరంగా ప్రభా, నీవే మహోన్నతుడవైన దేవుడవని నీ బిడ్డలకు బయలుపరిచి నాయనా, నిన్ను కనుగొని నీవే దేవుడవని అంగీకరించుటకు కృప చూపమని ఈ యొక్క సమయమంతటిని బిడ్డలను నన్ను నీ ఆధీనంలో ఉంచుకొని నాయన మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రియ బిడ్డలారా, ఈ వాక్య భాగంలో దేవుడు నేనే రక్షించువాడను ప్రకటించువాడను నేనే అని యెషయా గ్రంథంలో 45వ అధ్యాయం 23వ వచనములో, మరి భూత వర్తమాన భవిష్యత్ కాలమునందు సర్వాధికారి దేవుడు పరిశుద్ధ దేవుడు ఒక్కడే అని మనము ఈ వాక్య భాగాలలో ధ్యానిస్తున్నాం. ప్రియబిడ్డలారా, ఒక వ్యక్తికి ఒకే పేరు ఉంటుంది, కానీ దేవుడు ఒకే వ్యక్తి. కానీ అనేకమైనటువంటి ప్రత్యక్షతలను బట్టి అనేకమైన బిరుదులు ఉండవచ్చు, కానీ దేవుడు మాత్రము ఒక్కడే అని మనము తెలుసుకోబోతున్నాం. మళ్ళా ఒకసారి దేవుడు ఒక్కడే అని మరి మన సందేహాలన్నీ కొంతవరకు తీర్చుకోవడానికి దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ప్రియబిడ్డలారా, ధర్మశాస్త్రంలో దేవుడు 10 ఆజ్ఞలు మోషేకి ఇచ్చినాడు. అక్కడ ఆజ్ఞలలో దేవుడు నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు, పైన ఆకాశం అందు కానీ క్రింద భూమి యందు కానీ భూమి క్రింద నీళ్ల యందే కానీ ఏ రూపము నువ్వు పూజింపకూడదు, నీవు సాగిలపడకూడదు. ఇది మొదటి ఆజ్ఞ. నిర్గమకాండంలో మనం చూస్తున్నాం. ప్రియబిడ్డలారా, 21వ అధ్యాయంలో ఈ ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ నేనే దేవుడను. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ఇక్కడ మానవులను రక్షించుటకు, విమోచించుటకు, ధర్మశాస్త్రము నెరవేర్చుటకు, తండ్రి చిత్రము నెరవేర్చుటకు, ప్రాణం పెట్టుటకు భూలోకమునకు మరి కుమారైన దేవుని పంపెను. కాబట్టి తర్వాత యేసు ప్రభువు ఈ ఆరోహణమైన తర్వాత తండ్రి యేసు నామములో ఆదరణకర్తను, పరిశుద్ధ ఆత్మను మనకు బోధించడానికి, సత్యములోనికి నడిపించడానికి, సహాయం చేయడానికి పంపబడెను అని చెప్పేసి మనము ధ్యానిస్తున్నాం. ప్రియబిడ్డలారా, దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి మనము కూడా పరిశుద్ధంగా ఉండాలని, పరిశుద్ధముగా ఉండాలంటే పరిశుద్ధంగా అంటే పాపం లేకుండా, మనము పాపం లేకుండా జీవించాలి. దేవుడు పరిశుద్ధుడు. మనం పరిశుద్ధంగా ఉండాలి అంటే దానికి మనం పాపం లేకుండా జీవించాలని. కాబట్టి ప్రియబిడ్డలారా, ఈ పాపము పోగొట్టుకోవాలంటే యేసయ్య పరిశుద్ధ రక్తముతో మనమందరము కూడా కడగబడాలి. యేసయ్య పరిశుద్ధ రక్తంతో కడగబడాలి. ప్రియబిడ్డలారా, కడగబడాలంటే ప్రభు యొక్క శరీరము రక్తము మనం భుజించాలి. ప్రభు యొక్క శరీరము రక్తం భుజించినప్పుడు మన పాపములు నోటితో ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రభు శరీరము రక్తం భుజించాలి. కాబట్టి అదే రక్షణ. ప్రియబిడ్డలారా, మనమందరము కూడా పుట్టుకతో ఎవ్వరు కూడా మరి క్రైస్తవులుగా ఉన్నామని కాదు, కానీ పుట్టు క్రైస్తవులమని కాదు. ప్రతి ఒక్కరూ మన జీవితంలో ఒక రక్షణ అనేది మనం కలిగి ఉండాలి. ఆ రక్షణ దినం అనేది మనకు ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ
పాపము నోటితో ఒప్పుకొని ప్రభువుని రక్షకునిగా విశ్వసించి బాప్తిసము పొందాలి అని మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ఒకసారి మనము జ్ఞప్తికి చేసుకుంటే ఈయన ఎవరు? దేవుడేనా? యెహోవా దేవుడేనా? పరిశుద్ధాత్మ దేవుడేనా? ముగ్గురు వ్యక్తులా? ఎలా ఈ త్రియేక దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళుగా మనం చెప్పుకుంటూ ఒకే వ్యక్తిగా ఒకే దేవుడుగా ఎలా మనము చెప్పుకుంటున్నామనేది ఈరోజు యొక్క మన ధ్యానాంశము. భూత వర్తమాన భవిష్యత్ కాలమందు ఉండు సర్వాధికారియగు దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ప్రియబిడ్డలారా, భూతకాలంలో అంటే ప్రధానంగా కనబడేది తండ్రి. భూతకాలంలో ఆయన పరిశుద్ధుడు. ఆ భూతకాలంలో కనబడిన తండ్రి పరిశుద్ధుడు. అలాగే వర్తమాన కాలం జరుగుతున్న కాలంలో ప్రధానంగా కనబడేది కుమారుడు. భూతకాలంలో కనబడింది తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు. వర్తమాన కాలంలో మనకు ప్రధానంగా మనకు కనబడే దేవుడు ఆయన కూడా పరిశుద్ధుడే, కుమారుడైన దేవుడు. కాబట్టి ఈ భవిష్యత్తు కాలంలో కనబడేది ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు. భూతకాలంలో తండ్రి అయిన దేవుడు మనం చూస్తున్నాం. వర్తమాన కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడుగా చూస్తున్నాం. ఈ భవిష్యత్తు కాలంలో పరిశుద్ధాత్మను దేవుడుగా మనము చూస్తున్నాం. ప్రియబిడ్డలారా, అంటే తండ్రి అయిన దేవుడు, కుమారు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు, ముగ్గురు దేవుళ్ళు అని మనము కొంతమంది అర్థం కాక తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు వేరే, పరిశుద్ధ ఆత్మ దేవుడు వేరే, ముగ్గురు వ్యక్తులుగా చూస్తుంటారు. కానీ త్రియేక దేవుడు అని కూడా మనము చెప్పుకుంటున్నాం. ఎలా త్రియేక దేవుడు అయినాడు? ప్రియబిడ్డలారా, దేవుడు ఒక్కడే. ఆయా కాలముల యందు ఆయన ప్రత్యక్షతను బట్టి ఆయనను ఆ ప్రత్యక్షతల ద్వారా మనము ముగ్గురు వ్యక్తులుగా కనబడుతున్నారు అలాగా అనుకుంటున్నాం. ఆయా కాలములో అదే దేవుడు. ప్రియబిడ్డలారా, దేవుడు తండ్రి అయిన దేవుని యొక్క మాట అంటే వాక్యము. తండ్రి యొక్క మాటయే కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు. వాక్యమే శరీరము ధరించుకొని ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి తండ్రి అయిన దేవుని మాటయే యేసుక్రీస్తు. ఇప్పుడు మనము ఒక వ్యక్తి, ఒక పేరు, మన మాట కూడా ఒక దేవుడే అని ఈ వాక్యంలో మనము అంటే మనల్ని పోల్చుకోవడం కాదు. అంటే మనిషి అనుకుందాం, నేను ఒక మనిషిని, నా మాట కూడా నాలోనే ఉంది కదా, మనిషిలోనే ఉంది కదా ఆ మాట, ఆ వాక్యము, ఆ శక్తి. కాబట్టి నా మాటలు నావే. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన దేవుని యొక్క మాట కుమారుడు, దేవుని యొక్క మాట కుమారుడు, దేవుని యొక్క వాక్కు కుమారుడు. అర్థమైంది కదా? ఇప్పుడు కుమారుడు అంటే దేవుని నోటి నుండి వచ్చినటువంటి వాక్కు, దేవుని నోటి నుండి వచ్చినటువంటి మాట. ఈ వాక్కు శరీరము ధరించుకొని, శరీరం దాల్చుకొని ఈ లోకానికి ఆయన దిగి వచ్చినాడు. పరలోకము నుండి దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట శరీరంగా మారి, శరీరం ధరించుకొని భూమి మీదికి దిగి వచ్చినాడు. కాబట్టి తండ్రి దేవునిలో ఉండి వచ్చినటువంటిదే కదా ఈ మాట, ఈ వాక్యము. కాబట్టి యేసుక్రీస్తు కూడా తండ్రి దేవుడిలో ఉన్నాడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క ఊపిరి. హల్లెలూయా, దేవుని యొక్క ఊపిరి. ఇప్పుడు నేను శ్వాస ఊదుతున్నా, శ్వాస పీల్చుకుంటున్నా, వదులుతున్నా. నా ఊపిరి నాదే కదా, నేనే కదా. కాబట్టి మాట నాదే, ఊపిరి నాదే. నేను మనిషిని, నాకు మాటలున్నాయి, నాలో ఊపిరి ఉంది. అలాగే తండ్రి అయిన దేవుని మాట కుమారుడుగా మనం పిలుచుకుంటున్నాం.
కుమారుడుగా ఈ లోకానికి ఆయనలో నుండి పుట్టాడు కాబట్టి ఆయనను కుమారుడు, దేవుని కుమారుడు అని పిలుస్తున్నాం. ఆయన నోటి నుండి వచ్చినటువంటి మాట కాబట్టి, ఆ మాట శరీరం ధరించుకున్నది కాబట్టి ఆయన కుమారుడైన దేవుడు. అంటే దేవునిలో నుండి వచ్చిన మాటయ్యే యేసయ్య. తర్వాత పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుంచి వచ్చాడు? దేవునిలో నుండే. దేవుని యొక్క ఊపిరే ఆత్మ. పరిశుద్ధమైన ఆత్మ దేవునిలో నుండి వచ్చింది కాబట్టి అది పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ కూడా తండ్రిలో నుండి, తండ్రి యొక్క ఊపిరే పరిశుద్ధాత్మ. కాబట్టి ప్రియబిడ్డలారా, ఈ ముగ్గురు ఒక్కటే కాదా? ముగ్గురు ఒకరే కదా. ముగ్గురు కూడా తండ్రి అయిన దేవుడన్నా, కుమారుడైన దేవుడైనా, పరిశుద్ధాత్మ దేవుడైన ఒక్కరే. తండ్రి అయిన దేవునిలో నుంచినటువంటి మాట, వాక్కు యేసయ్య. తండ్రి అయిన దేవుడిలో నుంచి వచ్చిన ఊపిరి పరిశుద్ధాత్మ. కాబట్టి ప్రియబిడ్డలారా, తండ్రి అయిన దేవుని మాట కుమారుడు, దేవుని ఊపిరి పరిశుద్ధాత్మ. కాబట్టి దేవుడు ఒక్కడా కదా? ఒక్కడే. ముగ్గురు కూడా ఆయనలో ఉన్నదే. ఒకే దేవునిలో ఉన్నటువంటి మాట, ఒకే దేవునిలో ఉన్నటువంటి ఊపిరి. ఇది వివరంగా మీరు గ్రహించండి. మనము చక్కగా చెప్పగలగాలి. దేవుడు ఒక్కడు, మళ్ళీ ముగ్గురు దేవుళ్ళా? యెహోవా దేవుడు, ఆ ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకు మాత్రమే యెహోవా దేవుడు. యేసు ప్రభు ఈ కొత్త నిబంధన ఉండే వీళ్ళకు దేవుడు. పరిశుద్ధాత్మ ఇప్పుడు ఆయన దిగి వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. వీళ్ళు ముగ్గురు మూడు రకాల దేవుళ్ళు కాదు బిడ్డలారా. దేవునిలో నుండి, ఆ ఆది దేవుడిలో నుండి వచ్చినటువంటి వాక్కు యేసయ్య కుమారుడు. ఆ ఆది దేవునిలో నుండి వచ్చి ఊపిరి పరిశుద్ధాత్మ. కాబట్టి అందుకే దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడు. అర్థమైందా? యేసయ్య దేవుడు నేనే అన్నా తండ్రి అయిన దేవుడు అన్నట్టే. పరిశుద్ధాత్మ దేవుడన్నా తండ్రి అయిన దేవుడే. కాబట్టి ప్రియబిడ్డలారా, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు అని కొరింథీ పత్రికలో మనం చూస్తున్నాం. 1 కొరింథీయులు 8:4. నీ దేవుడు దేవతలకు దేవుడును, రాజులకు ప్రభువులకు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కాబట్టి దేవుడు ఒక్కడే. దేవుడంటే ఎవరండి? దేవుడంటే ఈ సృష్టికి స్థితి లయకారుడు. ఆ సృష్టి కలిగించేది ఆయనే, అభివృద్ధి చేసేది ఆయనే, నాశనం చేసేది కూడా ఆయనే. లయము చేయడం అంటే తొలగిపోవడం. ఆ సృష్టికి స్థితి కలిగించేవాడు దేవుడే, దానిని నాశనం చేయగలిగిన వాడు కూడా దేవుడే. లయకారుడు, లేకుండా చేయగలవాడు. కాబట్టి దేవుడు అంటే ఎవరు? ఆయన సృష్టించే దేవుడు, సృష్టికి స్థితి కలిగించేవాడు, లయ. కాబట్టి సృష్టి స్థితి లయకారుడు సృష్టికి. కాబట్టి సృష్టికర్త ఆయనే, సృష్టి నిర్మాణము నిర్వాహకుడు ఆయనే, ఇక లయకారుడు ఆయనే. కాబట్టి అంతా ఆయన, ఈ యొక్క సృష్టి అంతా కూడా ఆయనది. ఆయనే సృష్టించాడు, ఆయనే నిర్మాణం చేసేవాడు ఆయనే, లయం ఈ సృష్టినంతా కూడా లేకుండా చేసేవాడు కూడా ఆయనే. దేవుడు అంటే అంత శక్తి ఉండాలి, సృష్టినంతా చేయగల శక్తి ఉండాలి. ఈ సృష్టి నిర్మాణం అంటే అది ఏది ఎలా చేయాలని, సూర్యుడు ఎలా ఎక్కడ ఉండాలి, ఎంత పరిమాణము, ఎంత అది అగ్నిగోళము, అది ఎప్పుడు ఎలా తిరుగుతూ ఉండాలి, కరెక్ట్గా సూర్యుడు ఇప్పటికీ అప్పటికి దేవుడు నిర్మాణం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు చెప్పినట్టుగానే అది నిర్మాణం అది పని చేస్తూ ఉంది. అలాగే చంద్రుడు, భూమి, సృష్టి అంతా కూడా ఆయన ఎట్లా తయారు చేశాడో అలాగే ఆయన మాట వింటూ ఆయనకు చెప్పినట్టుగా నడుచుకుంటుంది. ఎందుకంటే దేవుడు సృష్టి నిర్మాణంలో రిపేర్స్ ఉండవు. ఆయన చెడగొట్టాల్సిందే కానీ ఆయన చేసిన సృష్టి నిర్మాణం ఆయనదే, లయం చేసేది ఆయనదే. ఆయన అనుకుంటే ఈ యొక్క సూర్య చంద్ర నక్షత్రాలన్నీ లయం చేయడు, లేకుండా చేయగలడు. ఇంకా అంతకన్నా గొప్ప సృష్టి కూడా చేయగలడు.
ఇంకా 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 ఏదైనా చేయగలవాడు దేవుడు. కాబట్టి ప్రియబిడ్డలారా, మరి యెహోవా అంటే రక్షకుడు. కాబట్టి మనము యెహోవా, యావే అని కూడా పిలుస్తుంటాం. ఆ యావే అనేది యెహోవా అది హిబ్రూ పదం బిడ్డలారా. మరి ఈసస్ అనేది గ్రీకు పదము, యాషువా అనేది కూడా రక్షకుడే. ఇంగ్లీష్లో జీసస్ అంటారు, అది అరబిక్లో ఈసా అంటారు, తెలుగులో మాత్రం యేసు. కాబట్టి యెహోవాయే యేసు, యెహోవాయే దేవుని కుమారుడు, వాక్యానుసారమైన సత్యము. కాబట్టి ప్రియబిడ్డలారా, యెహోవా యేసు, యేసు అన్న రక్షకుడే, యెహోవా అన్న రక్షకుడే. మరి మనం అంటూ ఉంటాం, మరి దేవుడు, భగవంతుడు ఈ రెండు పదాలు ఒక్కటేనా? దేవుడు, భగవంతుడు, ఆ భగవంతునికే తెలుసు అంటారు కదా, దేవునికే తెలుసు. దేవునికి భగవంతునికి ఏమన్నా తేడా ఉందా? చాలామంది దేవుడన్నా భగవంతుడన్నా ఒకటే అర్థము చేసుకుంటూ ఉంటారు. దేవుడన్నా ఒకటే, భగవంతుడన్నా ఒకటే అని. కానీ ప్రియబిడ్డలారా, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు స్వయంభుడు, దేవుడు నిత్యుడు, దేవుడు ఉన్నవాడు, దేవుడు మహాఘనుడు, దేవుడు మహోన్నతుడు, దేవుడు సర్వాధికారి. ఇది దేవుడు. దేవుడంటే దేవుడు ఎట్లుండాలి? పరిశుద్ధుడుగా ఉండాలి. దేవుడు స్వయంభుడుగా ఉండాలి, తనను ఎవరూ సృష్టించకూడదు. దేవుడు నిత్యుడుగా ఉండాలి, ఎప్పుడు ఉండాలి. దేవుడు ఉన్నవాడు, ఎప్పుడు ఏ కాలములో అయినా కూడా ఆయన ఉన్నవాడే. దేవుడు మహాఘనుడు, దేవుడు మహోన్నతుడు, దేవుడు సర్వాధికారి, దేవుడు సజీవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియబిడ్డలారా, భగవంతుడంటే భగము వలన పుట్టినవాడు. అంటే స్త్రీ పురుషుని యొక్క కలయిక వలన, కోరిక వలన పుట్టినవారు భగవంతుడు. ఏ భగవంతుడైనా స్త్రీ పురుషులకు పుట్టిన కలయిక వలన పుట్టినటువంటి వారు. కాబట్టి దేవుడు ఒక్కడే. కాబట్టి ఆయన తన జ్ఞానము చేత భూమి ఆకాశమును సృజించాడు. దేవుడు భగవంతుడు ఎప్పటికీ ఒకటి కాదు ప్రియబిడ్డలారా. దేవుడు వేరే, భగవంతుడు వేరే. ఇలా పుట్టిన దేవుళ్ళు ఎంతోమంది, భగవంతులు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రియబిడ్డలారా, వీళ్ళందరూ కూడా భగవంతులు కావచ్చు, కానీ దేవుడు మాత్రం అందరికీ, ప్రపంచంలో సర్వ శరీరులకు దేవుడు ఒక్కడే. అనేక మంది దేవుళ్ళు, భగవంతుళ్ళు వాళ్ళు ఈ లోకంలో పుట్టి ఉండవచ్చు. వాళ్ళు భగవంతుడికి ఒకే ఒక్క దేవుడికి తేడా ఉంది. దేవుడంటే ఆయన జరిగిన సంగతులన్నీ చెప్పగలగవాడు, ఇంకా జరుగుతున్న సంగతులు కూడా చెప్పగలిగినవాడు, ఇంకా జరగబో సంగతులు కూడా చెప్పగలిగినవాడు. దేవుడు జరిగిన సంగతులు చెప్పేవాడు, జరుగుతున్న సంగతులు చెప్పేవాడు, జరగబో సంగతులు చెప్పేవాడు. కాబట్టి దేవుడు ఎవరి ఆలోచన అతనిలో ఉండదు ప్రియబిడ్డలారా. ఆయన ఎవరి ఆలోచన అడగడు. కాబట్టి బైబిల్ పరిశుద్ధ గ్రంథము, అందరూ చెప్తూ ఉంటారు పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరు రచించారు అని. బైబిల్ మనుషులే కదా రాసింది, మోషే మనిషే కదా. అక్కడ రాసిన గ్రంథకర్తలందరూ కూడా మనుషులే కదా. బైబిల్ ఎవరు రాశారు? మనుషులే కదా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఊహలతో అవన్నీ చిత్రీకరించి క్రియేట్ చేసి
వాళ్ళే దేవుళ్ళను సృష్టించి రాశారని కొంతమంది అంటూ ఉంటారు ప్రియబిడ్డ. కానీ దేవుడు బైబిల్ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని, లేఖనాలన్నీ కూడా దేవుడు ఎవరి ఆలోచనతో రాసినది కాదది. లేఖనాలన్నీ దైవ ఆవేశం వలన వ్రాయబడినాయి. దేవుని యొక్క ఆత్మ వశులై అవి వ్రాయినటువంటి బిడ్డల లేఖనాలన్నీ కూడా దైవ ఆవేశంతోనే మోషే కానీ మరి అనేక మంది రచించినటువంటి గ్రంథ ప్రవక్తలందరూ, గ్రంథకర్తలందరూ ఆయా కాలముల యందు వేరు మనుషులకు, వేరు ప్రవక్తలు, వేరే గ్రంథకర్తలు, వాళ్ళందరూ ఒకే కాలంలో ఉన్నవారు కాదు. ప్రతి కాలములో ఒక్కొక్క గ్రంథకర్త, ఒక్కొక్క ప్రవక్త వారి దైవ ఆవేశముతో దేవుడు చెప్పిన మాటలు మాత్రమే అవి పరిశుద్ధాత్మ చేత వ్రాయించబడినాయి. మనుషులు కల్పించుకుంటే 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 1600 సంవత్సరాల కింద రాసిన వ్యక్తుల యొక్క ఆలోచన, రాసిన మాటలు మళ్ళా రాబోయే తరం వాళ్ళందరికీ దానికి సరిపోయే విధంగా అవే మరి వాటిని బలపరుస్తూ అనేకమైన సందర్భాలలో ప్రవక్తలు ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉన్నారు ప్రియబిడ్డలారా. వారు రాసినటువంటి ఉద్దేశములు, దేవుని ఉద్దేశములు అందరి ఒకటిగానే ఉన్నాయి. అన్నీ ఒక యొక్క సారాంశమే. ఇలా ఎలా కుదురుతుంది? నేను ఈరోజు చెప్పినటువంటి ఆలోచన విధానం ఇంకా 100 వాళ్ళకు నా మాదిరిగానే నాకు కలిగినటువంటి ఆలోచనలు అవే మళ్ళా రాయాలంటే వాళ్ళకు ఎలా సాధ్యమవుతుంది? వాటినే దృఢీకరించాలంటే, వాటినే స్థిరపరచాలంటే, వాటిని నిజంగా నిరూపణ జరగాలంటే సాధ్యం కాదు. కాబట్టి గ్రంథకర్తలు ఒకే దేవుని యొక్క పరిశుద్ధాత్మ, ఒకే ఆత్మ చేత అందరూ కూడా ప్రేరేపింపబడినారు. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశములు పరిశుద్ధాత్మ తెలియజెప్పినటి ఆనాటి పరిస్థితులన్నిటిని కూడా చక్కగా వారు పరిశుద్ధ గ్రంథమందు దైవావేశులే రాశారు ప్రియబిడ్డలారా. కాబట్టి ప్రియబిడ్డలారా, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అని వ్రాయబడింది. కాబట్టి ఈ మాటలన్నీ కూడా పరిశుద్ధాత్మ చేత పలికింపబడి వారు ఇవన్నీ కూడా పలికారని కూడా చెప్పబడుతుంది. కాబట్టి బైబిలు 1600 కాల వ్యవధిలో సుమారు 40 మంది రచయితలు పరిశుద్ధాత్మ ప్రేరణతోనే వ్రాశారు ప్రియబిడ్డలారా. కాబట్టి బైబిలు మరి వాక్యము మరి ఇవన్నీ కూడా అధ్యాయాలుగా మరి రచించబడింది. జెనీనా బైబిల్లో 1560 సంవత్సరాలలో అది ప్రచురించబడింది. కాబట్టి బైబిలు దేవుని యొక్క సారాంశాన్ని, ఆ త్రిత్వంలో ఏకత్వాన్ని మనకు బయలుపరిచిన్నాడు. భూతకాలంలో యెహోవా దేవుని వాక్కుతో నిండిన కాలంలో మరి కోటి సూర్యుల వెలుగుతో అమరత్వంలో నివసించినటువంటి తేజోమయుడైనటువంటి ఉన్నవాడు భూతకాలంలో భూలోకంలో మానవులకు వాక్కు ద్వారా వివరించాడు. ఆ యెహోవా దేవుని వాక్కుతో నివసించిన కాలం అది భూతకాలం. మరి క్రీస్తు భూలోకానికి వచ్చేంత వరకు ఆ కాలమంతా కూడా తండ్రి అయిన దేవుని ప్రత్యక్షత. ఇంకా దేవుని వాక్యమైన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ఈ వర్తమాన కాలమంతా కూడా భూలోకములో శరీరధారిగా మానవులతో నివసించిన కాలం యేసు ప్రభు. అలాగే మరి భవిష్యత్తు కాలం దేవుని యొక్క ఆత్మ, అంటే దేవుని యొక్క ఊపిరి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ అంత్య దినాలలో భూమిపైన మానవులతో నివసిస్తున్నాడు. కాబట్టి ప్రియబిడ్డలారా, యెహోవా దేవుడు తండ్రి, యెహోవా వాక్కు కుమారుడు,
యెహోవా ఊపిరి, పరిశుద్ధాత్మ. దేవుడు ఒక్కడే, త్రియేక దేవుడు. కాబట్టి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో వారి యొక్క పనిని బట్టి, ప్రత్యక్షతను బట్టి 3 కాలాల్లో 3 దేవుళ్ళుగా ఆయన కుమారుడిగా, తండ్రి అయిన దేవునిగా, కుమారుడైన దేవునిగా, పరిశుద్ధాత్మ దేవునిగా 3 వ్యక్తులుగా మానవులను సంధించిన ఏకైక దేవుడు. కాబట్టి దేవుడు ఒక్కడే. కాబట్టి దేవుడు నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. కాబట్టి ప్రియబిడ్డలారా, ఈనాడు యుగ యుగములకు తరతరములకు జీవిస్తున్న సృష్టికర్త సజీవుడు. ఆయన దేవుడు తన్ను తప్ప ప్రజల యొద్దకు మని మోషే వచ్చినప్పుడు ఆయన నీ పేరేమి అని అడిగినప్పుడు ఆయన ఉన్నవాడు అని చెప్పాడు. అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఎప్పుడు కూడా నేను ఉన్నవాడనే, వేరే పేరు చెప్పలేదు, ఆయన ఉన్నవాడు. కాబట్టి ప్రియబిడ్డలారా, యెషయా గ్రంథంలో చూస్తే 41వ అధ్యాయం 4వ వచనంలో యెహోవానగు నేనే మొదటివాడను, కడపటివాడను, ఉన్నవాడను. కాబట్టి ప్రియబిడ్డలారా, మరి యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో యెహోవాను నేనే, ఇది నా నామము, మరి ఏ నామము కూడా యెహోవా నేనే అని చెప్తున్నాడు. మరి ఎవనికి నా నామమును నేనిచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రము విగ్రహములకు చెందనీయనని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ప్రేమైన బిడ్డలారా, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 24వ వచనంలో యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. అన్నీ, సమస్తము, లాభము, నష్టము, సుఖము, సంతోషము, దుఃఖము, వడగన్లు, పిడుగులు, వర్షాలు, పంటలు, పైర్లు, మరణము, జననము, అన్నీ జరిగించేవాడను నేనే సమస్తమును చేయువాడను. కాబట్టి నేనే ఆయనను, నా హస్తము భూమికి పునాది వేసెను. కాబట్టి ప్రియబిడ్డలారా, ఆయన శూన్యంలో 7 దినములలో తన మహత్తు చేత, మాట చేత ఆమేన్ ఈ యొక్క సృష్టిని కలగజేశాడు. 7 దినములలో 1వ దినం వెలుగు, పగటి, చీకటి, రాత్రిని సృజించినాడు. 2వ దినము జలములకు, మీది జలములకు, క్రింది జలములకు మధ్య ఖాళీ స్థలమును ఏర్పరిచి ఆకాశమని పేరు పెట్టాడు. క్రింద జలములను ఒక చోట కూర్చి సముద్రమని, ఆరణ్యాలకు భూమి అని పేరు పెట్టాడు. 3వ దినం. 4వ దినమున భూమి మీద వెలుగునిచ్చుటకు, పగలు నేలుటకు సూర్యుని, రాత్రిని వెలుగుటకు చంద్రుని, నక్షత్రములను సృజించినాడు. కాబట్టి ప్రియబిడ్డలారా, 5వ దినమున సముద్రములు, మత్స్యములు, భూమిపైన ఆకాశముల ఎగురు పక్షులన్నిటినీ ఆయన పలికితే అవన్నీ కలిగినాయి. 6వ దినమున పశువులను, జంతువులను మాటతో కలగజేసి నరుణ్ణి మాత్రము నేలమట్టితో ఆయన తన హస్తములతో నిర్మించి నాసికా నందరములు జీవవాయువు ఉద్దగా నరుడు జీవాత్మను. కాబట్టి ఆయన మహత్తు గల మాట చేతనే ఈ భూమి అన్నీ కూడా సృజించబడినాయి. నేలమట్టితో మానవుని ఆదామును సృజించాడు. మానవుని ప్రకటెముకలో స్త్రీని ఆయన సృజించినాడు. కాబట్టి ఆయనే దేవుడు, సృష్టికర్త, సర్వశక్తిమంతుడు. కాబట్టి ఈ భూమాకాశమును సృష్టించిన దేవుడు భూమి నిరాకారంగా ఉన్నప్పుడు దానినంతటిని కూడా ఆయనే ఇవన్నీ కూడా కలగజేశాడని మనం గ్రహించుకొని దేవుడు ఒక్కడే, ముగ్గురు కాదు, ఏకమైన దేవుడని మనము ఈ వాక్యం ద్వారా బయలుపరచబడింది. దేవుడి మాటలు దీవించునుగాక. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, సర్వోన్నతుడైన దేవ, నీ కృపగల దయగల నామానికి స్తోత్రాలు ప్రభువా. అవును నాయన, ఆయా కాలములలో మీరు ప్రత్యక్షపరుచుకున్నటువంటి త్రియేక దేవుడవు నీవే ప్రభువా. నాయన, భూతకాలములో తండ్రి, నువ్వు తండ్రి అయిన దేవునిగా కనపరుచుకున్నావు నాయన. మరి వర్తమాన కాలంలో నీ మాట శరీరం ధరించుకొని ప్రభు అయిన యేసుక్రీస్తుగా, కుమారుడైన దేవునిగా బయలుపరచబడినావు తండ్రి. ఈ యొక్క భవిష్యత్తు కాలంలో తండ్రి నీ ఊపిరి పరిశుద్ధాత్మ మా మధ్యకు వచ్చి పరిశుద్ధాత్మ దేవుడిగా ప్రత్యక్షపరచబడింది. మీరు ముగ్గురు కూడా కలిసి ఉన్నటువంటి నీలో ఉన్న మాట, నీలో ఉన్న ఆత్మ, ఊపిరి అన్నీ ఒకే దేవుడవై ఉన్నావని గ్రహించి నువ్వు మాత్రమే దేవుడవని, నేనే దేవుడవని మాకు విశ్వపరిచినందుకు దేవా నీకు కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విన్న బిడ్డలకు ఈ సత్యాన్ని బయలుపరిచి నాయన మంచి జ్ఞానంతో వారిని నింపమని
నైనా విన్న బిడ్డలందరినీ తండ్రి వారికి నువ్వే దేవుడివై పరిపాలించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొందినాము తండ్రి. ఆమేన్.